వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మొన్న చెప్పాను కదా షార్ట్లో మీకు మనము బ్రాండ్ అని నమ్మి కొంటే మనల్ని చీట్ చేస్తున్నారని చెప్పి. సో దానికే ఇది చూపిస్తున్నాను నేను. సో ఈ టైర్ అనేది మామూలుగా ఈ జీపులకి ఏంటంటే మనము డ్రైవ్ చేసేదే కాకుండా స్వింగ్ లాగా ఉన్న ప్లేస్లోనే జస్ట్ మూవ్ అండ్ బ్యాక్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ ఉంది. సో అది కొద్దిసేపు చేసామంటేనే ఒక్క సైడ్ టైర్ మాత్రం, ఇది అన్ని టైర్లు ఏం రావు, ఒక్క టైర్ మాత్రం వచ్చేస్తుంది, వచ్చి లూజ్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ మనం టైట్ చేసుకుంటూనే ఉండాలి ఎంతసేపు కూడా. సో కార్ లైట్స్ ఇవన్నీ అయితే బాగానే ఉంది పాజిటివ్ సైడ్, బట్ నెగిటివ్ సైడ్ ఎక్కువ అనమాట, పాజిటివ్ని డామినేట్ చేస్తుంది. ఒక టైర్ అది వచ్చేసేదే కాకుండా దాంట్లో చూసారంటే మీరు చూడండి ఎంత సింపుల్గా కాసేపు చేసే లోపలే వచ్చేసింది అనమాట. మొత్తం బోల్ట్స్ అండ్ ఆ నట్స్ అన్నీ కూడా బయట వచ్చేస్తాయి అనమాట, ఈజీగా వచ్చేస్తుంది. సో టైట్గా ఉండదు ఎంత ట్రై చేసినా. రెండోది దీనికి ఒక పెద్ద హోల్ ఉందన్నమాట. సో అక్కడ మాకైతే ప్రాపర్గా అంటే ముందుకి వెనక్కి చూపించినారు కానీ టైర్లో ఇంత పెద్ద హోల్ ఉంటుందనేది అస్సలు కనిపించలేదు నాకు. సో నేను మళ్ళీ ఇంటికి వచ్చినాక కాల్ చేసి అన్నీ చేశాను. వాళ్ళు మేము వెంటనే రెస్పాండ్ అవుతాం, కాల్ చేస్తామని చెప్పారు, మళ్ళీ పట్టించుకొని లేదు. ఇంకా మా హస్బెండ్కి కోపం వచ్చి వదిలిపెట్టేశారనమాట. సో మీరు చూసారా కొంచెం ముందుకి అంటే ఎక్కువసేపు చేసే కొద్దీ అది వచ్చేస్తుంది అనమాట, బయటకు వచ్చేస్తుంది. వచ్చేసినాక మళ్ళీ మనం ఫిట్ చేసుకోవాలి. సో అదో పెద్ద డ్రాబ్యాక్. మనం బ్రాండ్ అని నమ్మి వెళ్తున్నాము, బట్ వాళ్ళు ఏంటంటే ఫుల్గా మనం నమ్మాం కదా అని చెప్పి ఎలా కావాలంటే అలా మనల్ని అమరిస్తున్నారనమాట. అదొకటి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే బ్యాటరీ చాలా వీక్, తొందరగా ఇదైపోతుంది అనమాట, బ్యాటరీ వీక్ అయిపోతుంది. రెండోది ఈ టైర్ ప్రాబ్లమ్. సో ఇది అస్సలు బాగాలేదు. సో ఇదొకటి పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఇవి నెగిటివ్స్ అనమాట. సో మెయిన్ టైర్ కానీ బ్యాటరీ వీక్ అవ్వడము, సో హోల్ ఉండడం, ఇలా పెట్టి అన్నీ చీట్ చేశారు. సో పాజిటివ్ ఏంటంటే మంచి బాగా లైట్స్ అయితే ఉంది, సాంగ్స్ వస్తాయి. సో మనము ఒరిజినల్ కార్ డ్రైవ్ చేసినట్టు చేయొచ్చు, బట్ ఓన్లీ గేర్లు అలాంటివి ఉండవు అనమాట, అంతే. సో బేబీ చిన్న అంటే పిల్లలకి సరిపోతుంది, ఒక 5 years లోపల వాళ్ళకైతే సరిపోతుంది అనమాట వెయిట్ అంతా కూడా. సో ఇది వచ్చి దీని ప్రైజింగ్ చెప్తాను ఫస్ట్ నేను. సో వాళ్ళు మాకు యాక్చువల్గా 20,000 అని చెప్పారు ఫస్ట్. సో దాని తర్వాత డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పేసి 11,000కి ఇచ్చారనమాట మాకు. లాస్ట్ ఫైనల్ ప్రైస్ 11,000 అనమాట ఇది, దీని ప్రైజింగ్ మనకి. సో ఇంకొకటి ఏంటి అంటే చాలా వెయిట్ ఎక్కువ ఉందండి. సో మనము వన్స్ ఇంట్లోకి తీసుకెళ్ళిపోయినామంటే మళ్ళీ కిందకి దించలేము. మేమైతే 2nd floorలో ఉన్నాం. సో పైకి తీసుకెళ్ళిపోతే మళ్ళీ మేము దించలేక చాలా అవస్థ. సో అంత హెవీ వెయిట్ ఉందన్నమాట. ప్లస్ మనకి సరిపోదన్నమాట, మెట్లో మనం దిగాలి పెట్టాలన్నా కూడా అవ్వదన్నమాట. రిమైనింగ్ రిమోట్ ఉంది దీనికి. సో రిమోట్ కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ లేదు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయితే కింద ఇది యాక్సిలరేటరీ ఉందన్నమాట. సో దాన్ని కూడా వాళ్ళే కాలుతో నొక్కుంటూ డ్రైవ్ చేసుకోవచ్చు. సో అలా అయినా చేసుకోవచ్చు, లేదు ఇప్పుడు మనం రిమోట్తో కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మేము రిమోట్తోనే చేస్తూ ఉండేది, మీరు చూస్తే తెలుస్తుంది. సో రిమోట్తోనే చేయొచ్చు, లేదు పిల్లలు కొంచెం పెద్దదైతే వాళ్ళు ఓన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వెనకాల టైర్. ఈ లైట్ సిస్టమ్ కొంచెం బాగుంది అంతే. ఆ పక్క లైట్ ఇది కూడా పోయింది, అది వెలగట్లేదు. మేము ఎంత అడిగినా ఇంకా వాళ్ళు రెస్పాండ్ కాలేదని చెప్పి మేము సైలెంట్ అయిపోయామన్నమాట, కామ్ అయిపోయాము. అండ్ ఇది 11,000కి వచ్చింది. సో మేము ఇది ఎక్కడ కొన్నాము అంటే ఫైనల్గా మేము ఫస్ట్ క్రైలో కొన్నాము. ఫస్ట్ క్రైలో బేబీ హగ్ అని చెప్పే బ్రాండ్ మీద వాళ్ళు అమ్ముతున్నారండి. సో ఫస్ట్ క్రై అనగానే మన పిల్లలకి చాలా పెద్ద బ్రాండ్ కదా, చాలా బాగుంటుంది, సో క్వాలిటీ ఉంటుందనే ఒక నమ్మకంతో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట మేము. సో వాళ్ళు ఏం చెప్తే మేము అక్కడ తీసేసుకున్నాము. అంటే ఎక్కువగా నమ్మేయడం వల్లనే మేము కూడా ఇప్పుడు కొంచెం బాధపడాల్సి వస్తుంది, ఎందుకు కొన్నామా వీళ్ళ దగ్గర అని చెప్పేసి. సో అలాంటి సిచ్యువేషన్. సో అందుకు మీరు ఎవరైనా కానీ కొనాలనుకున్నా సో బ్రాండ్ అని చెప్పి నమ్మి మాత్రం కొనకండి. సో కొంచెం చూసి బాగా ఎందుకు తక్కువ వస్తుంది అన్నీ ఆలోచించి, నేను 10 సార్లు అడిగాను ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారా అని అడిగాక కూడా వాళ్ళు ఇలానే చెప్పారు. సో ఇది మనకి లైట్ సిస్టమ్. సో ఆ రెడ్ లైట్ మనకు ఆన్ అండ్ ఆఫ్ అండి. దాని పక్కన చూపిస్తున్న స్విచ్ మనకి స్వింగ్ లాగా మూవ్ అవుతుంది బండి.
అండ్ ఈ పక్కన ఉండేది మనకి ముందుకు పోవాలంటే ముందుకి, రివర్స్ రావాలంటే రివర్స్ చేయడానికి అనమాట. ఇది హార్న్. అండ్ ఈ పక్క సౌండ్ పెంచుకోవచ్చు, సాంగ్స్ ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించే లైట్స్ బటన్స్ అన్నీ కూడా ఛార్జ్కి రిలేటెడ్ అనమాట. ఛార్జింగ్ మనకి ఎంత ఉంది ఏమని గ్రీన్ అండ్ రెడ్ లైట్తో చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి కొన్ని బటన్స్ ఉన్నాయి. ఆ ఒక దాంట్లో ఒక బటన్ వచ్చి బ్లూటూత్ అనమాట, ఇంకొకటి సాంగ్స్ వస్తుంది. సో మన బ్లూటూత్ వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే యాక్సిలరేటర్ అనమాట. సో మనము ప్రెస్ చేసుకొని ముందుకెళ్ళేకి వెనక్కి వెళ్ళేకి అంటే వాళ్ళే డ్రైవ్ చేసుకోవచ్చు పిల్లలు ఇంకొంచెం ఏజ్ పెరిగితే. ఇప్పుడైతే మనం రిమోట్ ఉంది కాబట్టి రిమోట్తో కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఛార్జింగ్ బండి అనమాట, బ్యాటరీ అయితే కాదు. అండ్ డోర్స్ కూడా మనకు ఓపెన్ అవుతాయి. సో డోర్స్ కూడా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కొంచెం పెద్ద అయితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో కొన్ని పాజిటివ్స్ ఉంది, బట్ నెగిటివ్ కూడా ఉంది. సో రెండు చెప్తున్నాను నేను. అండ్ ఇద్దరు చిన్న పిల్లలు ఉంటే ఇద్దరు కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది అనమాట. కానీ కొంచెం ప్లేస్ బాగా ఉండే చోట అయితే ఇది బాగా యూస్ అవుతుందండి, బాగా ఆడుకోవడానికి పిల్లలకైతే. బట్ హెవీ వెయిట్. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు కొంచెం చూసి కొనుక్కోండి. అది చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి కమెంట్స్లో నాకు టెక్స్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.